పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామములకై స్తుతులు, వందనాలు తండ్రి. అయోగ్యుడైన నన్ను మన్నించండి, కృప చూపించండి, నీ మహిమలో వాడుకోనండి తండ్రి. నీ సేవలో ఒక పాత్రగా తండ్రి దేవా మా ప్రభు వాడుకోనండి. నీ కృప చూపించి కనికరించమని, చక్కని మార్గములో నడిపించమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ధ్యానములో 21వ రోజు ధ్యానములో యోహాను సువార్త 12వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు, 17వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు నేను ఈరోజు మాట్లాడవలసి ఉన్నాను. ఆ పండుగలో యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీకు దేశస్థులు వారు గలిలయలోని బెత్సయవాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుతున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొను. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకున్నని చెప్పాను అని మీతో నిత్యముగా చెబుతున్నాను. ప్రియులారా, ఈ మాటల్లో యేసు ప్రభు చెప్పే ఈ మాటల్లో ద వరీ ఫర్ ద వర్క్ యేసు ప్రభు రీచ్ అవ్వాల్సిన గమ్యము, దాని గురించి ఎంతో ఆదురతగా ఉంటూ ఉన్నాడు. ఆయన పొందవలసిన సిలువ, ఆయన పొందవలసిన శ్రమ, ఆయన పొందవలసిన చేయవలసిన రక్షణ కార్యము, తండ్రి ఏ నిమిత్తమైతే కుమారుని పంపించి ఉన్నాడు దానికోసం వేగిరపడుతూ ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు. మనలో కూడా పని వరి ఎక్కువ ఉంటుంది. ఈ వరి సైతాను యొక్క శోధన. అది చేయాలి. ఎక్కువ బాధ, ఎక్కువ బర్డన్స్ ఫీల్ అవుతూ మనుషుడు కుంగిన స్థితిలో, ఒక విధమైన దీన స్థితిలో, ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలని కొన్నిటిని పొందలేని స్థితిలో, వరి, చింత, దిగులు, పని ఒత్తిడి, నేనేదో చేసేయాలి, ఇలాంటి వాటిలో వరి ఉంటాం. యేసు ప్రభువులో అలాంటి అభిప్రాయాలు లేకపోయినా తండ్రి చిత్తము నెరవేర్చాలి, రక్షణ కార్యం నెరవేర్చాలి, తను పొందబోయే సిలువ మరణాన్ని నెరవేర్చాలి, తన యొక్క మహిమలోనికి రావాలి, తన రక్షణ కార్యం జరిపించి తన బిడ్డల్ని కాపాడుకోవాలని తొందర ఆదురత ఉంటూ ఉన్నది. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి 5 వచనాలు పిటిషన్ ఫర్ హిమ్సెల్ఫ్, తన కొరకు తాను ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీవు పంపిన కార్యము నేను నెరవేర్చి ఉన్నాను. ప్రీ అథెంటికేషన్, ముందే నేను నెరవేర్చి ఉన్నాను. నీ చిత్తము నేను నెరవేర్చి ఉన్నాను. నీ బిడ్డల్ని మరి ఎలాగ నడిపించాలో, ఎలాగ ప్రేమించాలో అంతా నెరవేర్చి ఉన్నాను. ఆయన కోసము ఈ పాత్ర నేను అనిపించడానికి నాకు శక్తి దయచేయి. మనస్సు సిద్ధమే కానీ, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైంది. యాగోనీ, మెంటల్ వరీ, మారల్ సఫరింగ్ కోసం ఇమోర్టల్ శరీరమైన
ఈ శరీరం కోసం, ఈ శరీరం పొందే శ్రమ బాధ తట్టుకోలేమో, ఎంత శ్రమని వరి తన కొరకు తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 17 అధ్యాయము 6 నుండి 9 వచనాల్లో పిటిషన్ ఫర్ ద డిసైపుల్స్, శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ శిష్యులు కూడా ఎన్నో శ్రమలు పొందాలి. తండ్రి లోకములను ద్వేషించినట్లు వీళ్ళు కూడా ద్వేషిస్తుంది. వీరింకా లోకంలోనే ఉన్నారు, వీరెన్నో శ్రమలు పొందవలసి ఉన్నారు అని శిష్యుల కొరకు, శిష్యుల ముందు భవిష్యత్తులో ఉన్న అన్నిటిని తలంచుకొని, వారికి ఉన్న శ్రమలు, వారికి ఉన్న మరణాలు అవన్నీ తలంచుకొని శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 20 నుండి 26 వచనాలు చూస్తే పిటిషన్ ఫర్ ద చర్చ్, సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వల్ల ఏర్పడిన ఈ సంఘము, శిష్యుల యొక్క బోధనలు, శిష్యులు దాన్ని ఎలాగో ఎక్స్టెండ్ చేశారు, యేసు ప్రభు యొక్క వర్క్ని ఏ రీతిగా వాళ్ళు క్యారీ అవుట్ విస్తరింపచేశారు. సంఘం కొరకు ప్రార్థన చేస్తాడు, ఆయన కొరకు ప్రార్థన చేస్తాడు, శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. లింకింగ్ వర్డ్స్, లింకింగ్ వచనాలు 5-6 వచనాల్లో, తండ్రి నేను నీవు ఏకమై ఉన్నావు, అలాగే శిష్యులు నేను ఏకమై ఉన్నావు. లింక్, తండ్రితో ఎలాంటి సంబంధం ఉందో ఆయన శిష్యులకు కూడా ఆయనతో అలాంటి సంబంధం ఉంది. నీవు నన్ను పంపిన వారిని ఎందు విశ్వాసం ఉంచినవాడు, నిత్య జీవము గలవాడు. శిష్యుల కోసం ఏ రీతిగా యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రితో శిష్యులకున్న, తండ్రి పంపిన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారితో తండ్రికున్న సంబంధం, నీవు నేను ఏకమై ఉన్నలాగా వారు నేను ఏకమై ఉన్నట్టు వారి కోసం ప్రార్థన చేశాడు. తర్వాత ప్రియులారా, సంఘము ఏర్పడుతుంది. సంఘము కొరకు 21వ వచనంలో ప్రార్థన చేస్తున్నారు. వారు నా బోధనలు తీసుకొని వెళ్ళి బోధించి నందువల్ల ఏర్పడిన ఈ సంఘము, శిష్యుల ద్వారా విస్తరించిన ఈ సంఘమును కాపాడు. ఈ సంఘము కొరకు యేసు ప్రభు గెత్సేమనే తోటలో సోలిష్ శ్రాంక్ moral sufferings, wrestling with the agony, శ్రమతో పోరాడుతూ, మరణముతో పోరాడుతూ, రాబోయే శ్రమలతో వాటిని ఎదుర్కోవటానికి సిద్ధపడుతూ ఆయన ఎంతో పోరాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన తన స్వకీయుల దగ్గరికి వెళ్ళారు. ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. ఆయన తన స్వకీయుల దగ్గరికి వెళ్ళాడు, ఆ స్వకీయులు ఆయన అంగీకరించలేరు. యేసు ప్రభు తన బిడ్డల కోసం, తన గొర్రెల కోసము, తన ప్రజల కోసము, యూద జనాంగము కోసము ఒక రాజ్యాన్ని దావీదుతో చేసిన ప్రమాణాలు, ఇంకా ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రమాణాలు, మెస్సయా రక్షకుడు, అభిషిక్తుడు, ప్రజల్ని తన పాపం నుండి కాపాడుకునే వాడు వస్తున్నాడు, ఇమ్మాన్యుయేల్, మీతో ఉండేవాడు, మిమ్మల్ని కాపాడి కనికరించేవాడు వస్తున్నాడు అని చెప్తున్నప్పుడు ఆ ప్రజలు స్వకీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. ప్రియులారా, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆయన వద్దకు గ్రీకు దేశస్థులు వచ్చారు. గ్రీకు దేశస్థులు స్పై చేశారు. యెరూషలేములో జరిగే రాజకీయాలన్నీ తెలుసుకుంటున్నారు. యెరూషలేము కేంద్రముగా చేసుకొని ఒక ప్రవక్త మెస్సయ్య, ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే బోధలు,
ఆయన ఉండంగానే చిన్న ఆస్తి అంతా పాకిపోయింది. ఆయన ఉండంగానే విశ్వాస సమూహాలు ఏర్పడ్డాయి. ఆయన బోధనలను బట్టి, ఆయన క్రియలను బట్టి, ఆయన యొక్క ఆశయాలను బట్టి, ఆయన యొక్క సిద్ధాంతాలు ప్రజల్లోకి వ్యాపించి గ్రీకుల్లో కూడా వెళ్ళి ఆ గ్రీకులు స్పై చేస్తున్నారు. యెరూషలేములో పెద్దలు, ప్రధానులు, ప్రధాన యాజకులు, ప్రీస్టులు, శాస్త్రులు, పరిసయ్యులు, అగ్రగమ్యులు, వారు చేసే కుట్ర, వారు యేసు ప్రభుని చంపాలని చేసే ప్లాన్స్, వారికి యొక్క ఫెయిల్యూర్స్, వారు ఎలాగ ఆయన పట్టుకోలేకపోతున్నారు, ఆయన చుట్టూ ప్రజలు ఎలాగుంటున్నారు, ఆయన ఎలాగూ వెతుకుతున్నారు, ఎలాగూ ఒకవేళ యూదా ఇస్కరియోతు ఎలాంటి కుట్రలు కలిగిన వాడు, ఇవన్నీ గ్రీకులు స్పై చేస్తున్నారు. ఒక పండుగ సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రియులారా, ఒకవేళ యేసు ప్రభుకి సహాయం చేయడానికి వచ్చారేమో, యేసు ప్రభుని మెల్లిగా అక్కడి నుంచి వాళ్ళ దేశం తీసుకెళ్ళటానికి వచ్చారేమో, యేసు ప్రభుని ఆ ప్రమాదము నుండి, ఆ ఉగ్రత నుండి, ఆ రక్షకుడు మెస్సయ, ఆ వేదాంతి ఫిలాసఫర్ని కాపాడుకోవాలని వచ్చారేమో. యేసు ప్రభు కోసం వచ్చారు. ఫిలిప్పు గ్రీకు బ్యాక్గ్రౌండ్ కలిగిన వాడు కాబట్టి తన దగ్గరికి ఫిలిప్పు దగ్గరికి వచ్చారు. ఫిలిప్ వెళ్ళి ఆంద్రేయతో చెప్పినప్పుడు ఇద్దరూ కలిసి, నీ దగ్గరికి గ్రీసు దేశస్తులు వచ్చారు, నేను చూడటానికి గ్రీసు దేశస్తులు వచ్చారని చెబుతున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు ఒకళ్ళ ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఈజ్ రెజ్లింగ్ ఫర్ ద sufferings. He is wrestling with the agony, a soulish, strank, mortal sufferings. గెత్సేమనే తోటలో మహావేదన రోదనతో ఉన్న యేసు ప్రభు, అలాంటివన్నీ కూడా ఎరిగిన యేసు ప్రభు, ఈ శ్రమలో ఉన్న యేసు ప్రభు తన స్వకీయులు తనని అంగీకరించలేదని వారు అంటుకోవచ్చు. గ్రీకులు నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను కాపాడటానికి వచ్చారు. ఇట్ ఈజ్ ఎ టెంప్టేషన్, అనదర్ టెంప్టేషన్ టు జీసస్. భయంకరంగా సైతాను శోధించాడు, భయంకరంగా పేతురు అనేకసార్లు అడ్డగించాడు, భయంకరమైన ఆటంకాలు, అభ్యంతరాలు వచ్చినాయి. ఆ మగ్దలేని మరి కూడా నువ్వు ఆయన ముట్టుకోపోయినప్పుడు నువ్వు నన్ను ఆటంకపరచవద్దని యేసు ప్రభు చెప్పాడు. ఎన్ని శోధనలు జయిస్తుండగా గ్రీకులు వచ్చి ఆయన్ని కోరుకోవటం ఒక శోధన. ఈ శోధనకి పడిపోయి ఈ స్థితిలో ఆయన గ్రీకులంటూ వెళ్ళినట్లయితే పరిస్థితి ఎలా ఉండేది? ప్రియులారా, గ్రీకు కల్చర్ ఇంకెక్కువ పెరిగేది, గ్రీక్ యొక్క నాగరికత ఇంకెక్కువ పెరిగేది, గ్రీకు యొక్క సిద్ధాంతాలు, తత్వాలు ఇంకెక్కువ పెరిగాయి, గ్రీకు సంస్కృతి, గ్రీకు యొక్క వేదాంతం, గ్రీకు యొక్క హైపోథిసిస్ అంటే అన్స్క్రిప్చరల్, ఆధారాలు లేని మోరల్స్, ఆధారాలు లేని కట్టుకథలు, ఆధారాలు లేని సిద్ధాంతాలు, ఆధారాలు లేని మతపరమైన వ్యవహారాలు గ్రీకులకు ఉన్నాయి. ఆ గ్రీకుల్లో ఉన్న యేసు ప్రభు గ్రీకులంట పోతే అవి ఇంకా ఎక్కువైపోయాయి. దేవుని యొక్క గోల్స్, దేవుని యొక్క ఏదైతే ఏర్పాటు చేశాడో ఆ గోల్ మిస్ అయ్యాడు. ప్రియులారా, క్రైస్తవులు కూడా చాలా గొప్ప గొప్ప క్రైస్తవులు ఉంటారు, చాలా పురాతన నుండి ఉన్న వాళ్ళు అనుకుంటారు, చాలా ధనవంతులు ఉంటారు, చాలా చదువుకున్న వాళ్ళు ఉంటారు. అయితే ఈ కల్ట్స్, ఈ సూపర్స్టిషన్స్, ఈ సెంటిమెంట్స్, గ్రీకుస్లో నుండి వచ్చినవన్నిటిని కూడా మనుషుడు అనుసరిస్తానే ఉంటాడు, క్రైస్తవుడు అనుసరిస్తానే ఉంటాడు. వాళ్ళ నాయన చచ్చిపోతే ఫోటో దగ్గర భోజనం పెడతానే ఉంటాడు.
ఆ సమాధి దగ్గరికి వెళ్ళి భోజనం పెడతానే ఉంటాడు. ఈ అలవాట్లు ఇవన్నీ కూడా ప్రజల్లోకి వచ్చినవి, ఇవన్నీ కూడా బబులోన్లో విస్తరించినవి, తర్వాత గ్రీకుల్లో విస్తరించినవి, ఇంకా మహా పెద్ద అయినవి. ఈ రోమన్ గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్లోకి ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇవే మళ్ళీ క్రైస్తవ సంఘంలో కూడా వచ్చినాయి. ఇలా కల్ట్స్, సూపర్స్టిషన్స్, సెంటిమెంట్స్, ఈ దురాచారాలు, అనాచారాలు ఈ విశ్వాసుల్లో కూడా వచ్చినాయి. ఇంకా సమాధి దగ్గర భోజనం పెడతానే ఉంటారు, ఇంకా ఫోటో దగ్గరికి వెళ్ళి భోజనం పెడతానే ఉంటారు. ఇంకా కొంతమంది వాళ్ళ ఫోటో, పెద్ద ఫోటో పెట్టించుకొని అక్కడ అగరొత్తులు వెలిగిస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ ఆత్మలు ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాయని ఇండైరెక్ట్గా వారి అవిశ్వాసాన్ని, వారి యొక్క అనాగరికతని తెలియచేయటం అన్నమాట. గ్రీకుల్లో ఉన్నది ఏంటంటే, గ్రీకులు సెల్ఫ్, their own self-will, self-righteousness, self-intelligence, self-indulgence. సెల్ఫ్-ఇండాలిజెన్స్ అంటే మా యొక్క మంచి కార్యముల వల్ల మా పాపాలకి పరిహారం కలుగుతుంది, మాకు పాప క్షమాపణ కలుగుతుంది, మాకు మోక్షం దక్కుతుంది. సెల్ఫ్ ఇంటెలిజెంట్, మేము చాలా తెలివిగలవాళ్ళం, మా తెలివితేటల వల్ల మేము దేవుని కూడా మా దగ్గరికి తెప్పించుకోగలము. సెల్ఫ్ రైచియస్నెస్, వారి యొక్క స్వనీతి, వారి యొక్క సెల్ఫ్ విల్, మా యొక్క గర్వం, పొగరు, మా ఇష్టం మేము చేసుకుంటాం. ఇలాంటి సెంటిమెంటల్ రిలీజియన్స్, భక్తి భావాలు ఉంటూ ఉండగా దురదృష్టవశాత్తు ఇవి క్రైస్తవ సంఘములో గొప్ప గొప్ప ధనవంతులైన క్రైస్తవులకు కూడా ఉంటూనే ఉన్నాయి. ప్రియులారా, ఈ రీతిగా యేసు ప్రభు వీటన్నిటి గురించి వరి మనుషుల్లోకి పాపం వచ్చింది, మనుషుల్లోనికి దోషం వచ్చింది. ఆ దోషం పోగొట్టుకోవడానికి వైరస్ వచ్చింది. ఆ వైరస్ని పోగొట్టుకోవడానికి యాంటీవైరస్. ఒకవేళ ఇంటర్నెట్లోకి ఏదన్నా ట్రబుల్ వచ్చింది, దానిలోకి వైరస్ వచ్చింది, దాన్ని బాగు చేయటానికి యాంటీవైరస్. ప్రియులారా, వీటన్నిటిని కాపాడుకోవటానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు ఆయన మనకి రక్షణగా ఉంటూ ఉన్నాడు. ఇవన్నీ ఎరిగిన యేసు ప్రభు then he announced his exaltation. ఇవన్నీ ఎరిగిన యేసు ప్రభు గ్రీకులు వచ్చి రమ్మంటే, గ్రీకులు మీకు హెల్ప్ చేస్తామంటే, గ్రీకుల్ని ఈ పరిస్థితి నుండి మేము బలం కలిగిన వాళ్ళం, రక్షించగలమని చెబుతుంటే యేసు ప్రభు దాన్ని అంగీకరించలేదు. He announced his exaltation and the law of his kingdom through his death. ఆయన మరణం ద్వారా పొందబోయే మహిమ, ఆయన శ్రమల ద్వారా వెళ్ళబోయే మహిమలోనికి, ఆయన సఫరింగ్ వీటి ద్వారా కలిగే మహిమలోనికి, దాని బిడ్డల్ని కాపాడుకోగలిగిన శక్తి సామర్థ్యతలోనికి ఆయన పోతూ he exalted his exaltations, ఆయన మహిమను గురించి ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆయన పొందబోయే మహిమను గురించి ప్రకటన చేస్తున్నాడు. ద లా ఆఫ్ హిస్ కింగ్డమ్ త్రూ హిస్ డెత్. డెత్ అనేది వీళ్ళకి చాలా అసహ్యమైనది. ఈ సిద్ధాంతం గ్రీకు వారికి చాలా అయిష్టమైనది. యాంటిథిసిస్, విరుద్ధమైన భావం, విరుద్ధమైన ప్రకటన.
యాంటిథిసిస్. మరి దేవుడేంటి, సఫర్ అవడం ఏంటి, దేవుడేంటి, సిలువ ఏంటి, దేవుడేంటి, ఈ పిచ్చి పని ఏంటి, దేవుడేంటి, శక్తివంతుడు, బలం వల్ల, శక్తి వల్ల ఏ కార్యమైనా చేయగల సృష్టికర్త. దేవుడు సఫర్ అవడం ఏంటి, దేవుడు సిలువ వేయబడు. దిస్ ఈజ్ యాంటిథిసిస్. అది వెర్రితనం వాళ్ళకి. యేసు ప్రభువుని గురించి వెర్రితనముగా భావిస్తూ ఉన్నారు. హైపోథిసిస్, అన్స్క్రిప్చరల్ అని వాళ్ళ సిద్ధాంతాలని రాసుకున్న వాళ్ళు, అన్స్క్రిప్చరల్ కథలు, అనేకమైన కట్టుకథలు రాసుకున్నవారు, అవన్నీ ఉన్నవారు గ్రీక్స్ యేసు ప్రభువుని యొక్క మరి ఈ సిద్ధాంతాన్ని అంగీకరించట్లేదు. ద లా ఆఫ్ హిస్ కింగ్డమ్ త్రూ హిస్ డెత్. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే కానీ అది మహిమలోకి రాదని చెబుతున్నాడు. గోధుమ గింజ చనిపోవాలి, భూమిలో పడాలి, చనిపోతే కానీ దానికి ప్రాణం మహిమలోనికి రాదు. ఈ పరిశుద్ధమైన పౌలు ఈ విషయాన్ని 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయంలో ద ఎర్త్లీ లైఫ్ ఈజ్ ఎ సీడ్ టైం. ద ఎర్త్లీ లైఫ్ ఈజ్ ఎ సీడ్ టైం. మనం ఈ లోకంలో జీవిస్తున్నాము సీడ్ టైమ్ ఆఫ్ ద బిలీవర్. విశ్వాస అయిన వాడికి ఈ లోకంలో ఉన్న ఈ జీవితము విత్తనము లాంటిది, విత్తనం బ్రతుకు లాంటిది. ఈ విత్తనము ఏమవుతుందో తెలీదు. ఈ విత్తనము ఎంత మహావృక్షం అవుతుందో ఆ విత్తనానికి తెలీదు. ఈ విత్తనము ఎంత గొప్పదవుతుందో ఆ విత్తనానికి తెలియదు. విశ్వాసి కూడా మరి ఈ లోకంలో ఉన్న ప్రజలకు కూడా తన జీవిత విలువ ఏంటో తెలియదు. అన్లెస్ హీ డైడ్. ఆయన చనిపోతే కానీ విత్తనము చనిపోవాలి, కుళ్ళిపోవాలి, అందులోంచి జీవం రావాలి, అది మహావృక్షం అవుతుంది. అలాగే ఇది సీడ్ టైం. విశ్వాసికి ఈ మరణం అనేది సీడ్ టైం. యేసు ప్రభు ఆయన సిద్ధాంతం, ఆయన యొక్క లా ఏంటంటే మరి ద లా ఆఫ్ లైఫ్ ఈజ్ త్రూ డెత్. ద లా ఆఫ్ life is through death. It is against the Greek philosophy, Greek self-exaltation. స్వార్థాన్ని, స్వనీతిని, స్వగర్వాన్ని ప్లే చేసే గ్రీక్స్కి ఇది విరుద్ధమైంది. which is very antithesis, విరుద్ధమైంది ద గ్రీక్స్కి విరుద్ధమైన భావాలు మరి కలుగుతూ ఉన్నాయి. ప్రియులారు, ఇక్కడ యేసు ప్రభు మరి తర్వాత మత్తయి సువార్త, ఇందులోనే ఇక్కడే యోహాను సువార్తలో మనం చదివిన భాగంలో ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంది. తన ప్రాణమును కాపాడుకొనివాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని కాపాడుకొనును అని చెబుతున్నాడు. ఈ శ్రమల్లో, ఈ లోక భోగాల్లో, ఈ గ్రీక్ కల్చర్లో, లేకపోతే అనేక రిలీజన్స్, అనేకమైన దేశాల్లో ఉన్న అలవాట్లు, అనాచారాలు, ఈ కల్చర్లో వాటిలో పడి మరి ఒకళ్ళ శ్రమలు, క్రూసిఫిక్షన్స్, శ్రమకాలములు, శ్రమలు వచ్చినప్పుడు పర్సిక్యూషన్స్, ఈ శ్రమకాలములో వీటిలో ఉండి కొట్టుకుపోయినప్పుడు తన ప్రాణమును కాపాడుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని కాపాడుకుంటాడు. ఈ బ్రతుకు సీడ్ టైం. సీడ్, విత్తనము తెలియదు దానికి, దాన్ని కాపాడుకుంటాడు అని యేసు ప్రభువు చెప్పాడు. ప్రియులార, గ్రీక్ మైథాలజీ, గ్రీక్ సిద్ధాంతాల్లో ఒకటి ఏంటంటే యేసు ప్రభు ఈ రీతిగా
మనకి బోధిస్తున్నాడు. ఓ చీమల పుట్ట ఉంది. ఆ చీమల పుట్ట చాలా బలంగా, చాలా ఎత్తుగా పెట్టుకుంది. చాలా ఎత్తుగా పెట్టుకుంది. అయితే దాని క్యాప్టెన్, వాటి యొక్క క్యాప్టెన్, వాటి అధికారి వచ్చి ఒకరోజు పెద్ద అనౌన్స్ చేస్తున్నాడు. సముద్రంలోకి ఉప్పెన వస్తుంది, మహాపొంగు వస్తుంది. ఆ పొంగులో నుండి మనం కాపాడుకోవటానికి మనం కొండ మీదకి వెళ్ళిపోవాలి, పారిపోవాలి అని చెప్తుంటే వాళ్ళు నమ్మట్లేదు. భూమి పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఉప్పెన రాలేదు, భూమి పుట్టినప్పటి నుంచి సముద్రం ఎప్పుడు పొంగలేదు, మనం కట్టుకున్న పుట్ట చాలా స్ట్రాంగ్, మనం కట్టుకున్న పుట్ట చాలా ఎత్తు, వీఆర్ వెరీ ఇంటెలిజెంట్, వీఆర్ వెరీ రిలీజియస్ పీపుల్. వాళ్ళ స్వనీతి మీద, తన అతి స్వగర్వం మీద ఆధారపడి ఈ చీమలు కూడా నమ్మట్లేదు, పోవట్లేదు. ఒకరోజు పెద్ద ఆలోచన కొట్టేసింది, చీమల పుట్ట ఎగిరిపోయింది. ప్రియులారా, లోక సిద్ధాంతాలు, లోకం యొక్క గర్వము, మనుగడ ఈ రీతిగా ఉంటుంది. యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. మన బ్రతుకు సీట్ టైం అని, మనం చనిపోయిన తర్వాత మహిమలోకి వెళ్తామని గుర్తించుకొని క్రైస్తవ జీవితాన్ని చక్కగా ముందుకు పోవటానికి తన కృప అనుగ్రహించునుగాక. తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామములకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించండి, కాపాడండి, నీ కృప దయచేయండి, నీ నీతిని సమాధానం దయచేయండి. ప్రతి ఆపత్కాలంలో తోడుకోండి, ప్రతి శ్రమకాలంలో తోడుకోండి. మా కొరకు శ్రమలన్నీ భరించిన దేవా, మాకు తోడై ఉండి రక్షించమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనే సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమెన్.